బీజేపీ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ కాబట్టి డెఫినెట్ గా బీజేపీని క్వశ్చన్ చేస్తాం. బీజేపీని క్వశ్చన్ చేస్తున్నందుకు యాంటీ హిందూ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కామన్ సెన్స్ ఉండే రిలీజన్ ఇస్ డిఫరెంట్, పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. రిలీజన్ ఇస్ పర్సనల్ బిలీఫ్స్, పాలిటిక్స్ ఇస్ సొసైటల్ గవర్నెన్స్. దానికి తేడా తెలుసుకొని మాట్లాడండి. యాంటీ హిందూస్ అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రిలీజియన్ కి వాళ్ళకి స్ట్రాంగ్ లాయల్టీ లేదా? ఒక పార్టీ మధ్యలో నిల్చొని ఈ రిలీజియన్ ని కాపాడతా అంటేనే నడుస్తుందా? అంత ఇన్ఫ్లుయెన్షియల్ మైండ్సా మీరందరూ? మీ రిలీజియన్ కోసం మీరు నిలబడలేరా? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సింది స్టేట్ సరిగ్గా నడవనప్పుడు, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు. రిలీజియన్స్ కోసం కాదు. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ అండ్ రిలీజియన్ ఇస్ డిఫరెంట్. అవి రెండింటిని వేరుగా చూసి మన నాయకుల్ని ఎన్నుకున్న రోజు మన బతుకులు బాగుపడతాయి. అది తెలుసుకోండి. ఫస్ట్ క్యాస్ట్ ని బట్టి, రిలీజియన్ ని బట్టి వీళ్ళు నా కులముడు, వీడు నా రిలీజియనుడు, నేను ఈయనకు ఓటేస్తే మా కులం బాగుపడుతుంది, మా రిలీజన్ బాగుపడుతుంది అనుకున్న రోజులు అట్లాంటి ఓట్లేసే వాళ్ళ బతుకులు మారవు, మా బతుకులు మారనివ్వరు. ఇది మార్చుకోండి ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కేవలం నీట్ పేపర్ లీక్స్ విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాం. ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెట్ అయ్యేంత వరకు మా జెన్జీ and each and every other students, each and every one, we will protest, we will keep on doing the protest because education is our fundamental right. We will fight for our fundamental rights no matter whatever happens. And ingokati ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు ఫాల్స్ కేసులు పెట్టి బుక్కలలో పెడతారా? పెట్టండి. ఒక్కరిని పెడతారు, ఇద్దరిని పెడతారు, మా తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు, ఆ తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు. అందరినీ తీసుకుపోయి మీరు బొక్కలు పెట్టిన తర్వాత మా రక్తమే ఇట్లుంటే మమ్మల్ని అన్న మా తల్లిదండ్రుల రక్తం ఎట్లుంటది? పిల్లల్ని తీసుకుపోయి ఫాల్స్ కేసులు పెట్టి మీరు బొక్కలలో పెట్టుంచితే మా తల్లిదండ్రులు ఊరుకుంటారా? తల్లిదండ్రులు కూడా దిగుతారు ప్రొటెస్ట్లకి. దేశం ప్రొటెస్ట్ లో దిగిన తర్వాత ప్రాపర్ గవర్నెన్స్ కోసం ఒక్కడివి సెంట్రల్ లో కూర్చొని ఏం చేస్తావు? You have to be accountable for that. సెంట్రల్ లో నిల్చోవడం కాదు, ప్రజల ఓట్లని దోచుకొని సెంట్రల్ లో నిల్చోవడం కాదు. ఆ ప్రజలకి మళ్ళీ నమ్మకం కలిగి మళ్ళీ ఓటేయించుకునేలాగా పని చేసి చూపించండి. రెస్పాన్సిబుల్ గా పని చేయండి. మీరు చేసే పనులకి అకౌంటబుల్ గా ఉండండి. కంప్లీట్ జెన్సీకి ఈ పాలిటిక్స్ పైన, పొలిటికల్ లీడర్స్ పైన నమ్మకం పోయేలాగా చేసుకోకండి. బికాస్ వీ లుక్ అప్ టు యూ. మేము మిమ్మల్ని నమ్ముకొని మేము ఓటేసినాము. మేము మీ స్టేజ్ వరకు రాలేకనే కదా మా వాయిస్ మీరు మాట్లాడతారనేసి, మా కళలు మీరు తీరుస్తారనేసి మా ఓట్ల రూపంలో మిమ్మల్ని నిలబెట్టుకుంటుండే మీరు you keep on failing us every time we vote, you keep on failing us. Thank you very much.